అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. దేవరా గాని, సలార్ గాని ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి అప్రోచ్ అవ్వడానికి ఆ పాత్ ఎలా దొరికింది? పాతేం దొరకలేదు నాకు. డైరెక్ట్ ఆఫర్స్ వచ్చినియి. నేను పోయి అడిగిందేం లేదు. హ్మ్. 'సలార్'కొచ్చేసి మన ఇన్‌స్టాలో కొంచెం మన సోషల్ మీడియాలో ఫేమస్. మన వీడియోలు, మన యాక్టింగ్ అందరికి వైరల్. ఫ్యాన్స్ ఉన్నారు. అందరున్నారు. హ్మ్. అది చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో మన దీనికి 'సలార్' కోసం మురళి గారు మెసేజ్ చేశారు. సార్ మీ యాక్టింగ్ బాగుంది. మన సినిమాకి అనుకుంటున్నాం సార్. మురళి గారంటే సార్? అసిస్టెంట్ డైరెక్టర్ మురళి. ఓకే. హ్మ్. 'సలార్' అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ప్రకాష్, మురళి ఇద్దరుండే. మురళి ఓకే. మెసేజ్ చేసి పిలిస్తే ఎళ్ళాను, పోయాను, మాట్లాడినా. వాళ్ళకి బాగా నచ్చింది. హ్మ్. షూటింగ్ డేట్స్ చెప్తామన్నారు. తర్వాత కరోనా వచ్చింది. హ్మ్. 1 ఇయర్ లేట్ అయింది. హ్మ్. సడెన్‌గా ఒకరోజు కాల్. అప్పుడే నేనేదో పని మీద ఎళ్దాం బయటికి. మనకు 1 వీక్ కొన్ని బయటికెళ్ళేదుండే. వేరే స్టేట్‌కి. ఎళ్దాం అనుకునే టైంకి ఇంక రేపు మార్నింగ్ బయలుదేరాలి. ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేసి, "సార్ రేపే షూటింగ్" అంటే, "ఏంది? ఏం కథ? సంవత్సరం అయింది చేయక. ఏంది సడెన్‌గా" అంటే, "లేదు సార్ పిలవమన్నారు." వాళ్ళు అప్పుడే లాక్ చేసి పెట్టుకున్నారు. లాక్ చేసి పెట్టుకున్నా. సర్లే అయిపోయిందేమో అనుకున్నా. హ్మ్. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని పిలిచారు మరి చూడండి. కటౌట్‌ని ఎవరు వదులుతారు? అది ఇగ ప్రశాంత్ గారి గొప్ప అది. ప్రశాంత్ నీల్ గారిది. హ్మ్. సో, మా మురళి గారు చెప్పడం, పోవడం కంటిన్యూ 5 డేస్ షూట్ అయింది. హ్మ్. షూట్ చేసుకొని తర్వాత వెళ్ళి నా వర్క్స్ నేను చేసుకున్నా. అలా వచ్చిందది. ఎన్ని రోజులు చేశారు సార్ 'సలార్‌లో'? 15 డేస్ చేసుంటా. 5 డేస్, 5 డేస్, 5 డేస్. ఓకే. వేరే సీన్స్ గూడా కట్ అయినాయి. హ్మ్. ఎలాగో పార్ట్ 2 ఉంది గాబట్టి హ్మ్. సార్ ఏం జెప్పారు, చాలా గట్టి క్యారెక్టర్ అండి ఇది. హ్మ్. ఒక 'అవతార్‌లో' కమాండర్ క్యారెక్టర్ ఉంటది. సార్. అలాంటి గట్టి క్యారెక్టర్. మొత్తం ఖాన్ సార్‌కే పలానా ఆర్మీ, హ్మ్. సేనాధిపతి ఈ టైప్‌లో ఉంటుంది క్యారెక్టర్. సో, ఇంకా ఉందా అండి? అయిపోయిందా అని అడిగినా. హ్మ్. లేదు ఇంకా చాలా ఉంది. కాకపోతే హ్మ్. సెకండ్ పార్ట్ అనుకుంటున్నాం గదా! హ్మ్. అదంతా సెకండ్ పార్ట్‌లోకొస్తది. ప్రస్తుతానికి ఇది కానిచ్చేయండి అని చెప్పేస్తే అది కానిచ్చేసా. అంటే కొన్ని నెలల క్రితం ప్రశాంత్ నీల్ గారు మాట్లాడుతూ, హ్మ్. నా ఇప్పటి వరకు నా కెరీర్‌లో జరిగిన వర్క్ అంతా ఒక ఎత్తు. అవును. 'సలార్ 2' నా కెరీర్ బెస్ట్ వర్క్ ఇస్తాను ఆ! అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పారనమాట. ఓకే. మీకు గూడా నాకు తెలిసి కొంత కథ తెలిసే ఉంటుంది. ఎలా ఉండబోతుంది 'సలార్ 2'? యాక్చువల్లీ మనకు కథ చెప్పరండి. హ్మ్. మీ క్యారెక్టర్ ఏంటి? ఎన్ని రోజులుంటుంది? వాళ్ళకి ఎన్ని రోజులు కావాలి? మొత్తం స్టోరీ అందరికి చెప్పరు. హ్మ్. అంతెందుకు 'ప్రభాస్' గారికి ఆయన స్టోరీ చెప్పలే. 'సలారా'? ఆహా! చెప్పలే. ఓకే. ఆయన మనసులో ఉన్నది ఆయన నమ్మేసాడు, తీసేసాడు. హ్మ్. మేము గూడా ఆయన నమ్మి ఎళ్ళిపోయాను. హ్మ్. ఒక మనిషి నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని తెలవకుండా క్యారెక్టర్ ఇచ్చే మనిషి ప్రశాంత్ నీల్ సారే. ఏం ఆలోచించరు. మనిషి నచ్చాడా? హ్మ్. మన జూనియర్ ఆర్టిస్టా? క్యారెక్టర్ ఆర్టిస్టా? ఇంతకుముందు చేషిండా? చెయ్యలేదా? ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఈయన పలుకుబడి ఏంది? ఈయనకు బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా? ఏమి జూడడు. హ్మ్. మీరు నచ్చారా? ఆయన ఇచ్చేస్తాడు క్యారెక్టర్. అంత మంచాయననమాట. సో, మెయిన్ ఇప్పుడంతా 'సలార్ 2'లే. హ్మ్. 'సలార్ 2'లోనే ఇప్పుడు 'సలార్ పార్ట్ 1' అంతా ఒక ట్రైలర్. అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ అయినాయి. ఓకే. 'సలార్ పార్ట్ 2'లో ఇంకా ఉంటది. అసలు సినిమా అసలు సినిమా అది. సో, ఇంకా అందులో చాలా బావుంటది. అంటే మీరొక మాట అన్నారు సార్ ఇప్పుడు. అంటే ఒక మనిషి నచ్చితే అతని బ్యాక్‌గ్రౌండ్ చూడకుండా, ఏం చూడకుండా ఛాన్స్ ఇచ్చే డైరెక్టరు ప్రశాంత్ నీల్ సార్. 'ప్రశాంత్ నీల్' గారు అని చెప్పి అవును. అన్నారు. మన తెలుగులో అలాంటి వాళ్ళెవరు? ఆయన తెలుగే గదండీ! మన టాలీవుడ్‌లో? టాలీవుడ్‌లోనా? హ్మ్. బోయపాటి గారుంటారు. బోయపాటి గారు. హ్మ్. హ్మ్. బోయపాటి గారు ఆయనకు నచ్చితే ఆయనకి నచ్చాలి. హ్మ్. ఆయన చెప్పాడంటే ఇస్తాడు. ఓకే. ఇప్పుడు గాకపోయినా ఇంకో నెక్స్ట్‌కైనా ఇస్తారాయన. చాలా మంచోడు. బోయపాటి గారున్నారు. అంటే ఎలాగో బోయపాటి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి యాహ్! అడుగుతున్నాను. 'అఖండ 2'లో యాహ్! మీరు ఓ మంచి క్యారెక్టర్ చేశారని చెప్పి అవును. తెలిసింది. అవును. అండ్ 'అఖండ 2' ఇప్పుడు టీజర్ గాని మొత్తం వైరల్ అవుతుంది. అవును. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ గాని, ఆ మార్కెట్ గాని చాలా హై రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరియర్‌లో హైయెస్ట్ మార్కెట్ చేయబోయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎగ్జాక్ట్. ఎలా వచ్చింది 'అఖండ 2'? 'అఖండ 2' మొత్తం సీన్స్ వినలేము. ఓకే. మేము జేసిన సీనయితే ఎక్స్‌ట్రార్డినరీ సీన్. తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీనయితే మేము చూడలే ఇప్పటిదాకా. మీరు చేసిన సినిమా? ఆ! ఆ! ఆ సెటప్పు అదంతా నేననుకున్న అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తుర్రా? హాలీవుడ్ స్టైల్‌లో సెటప్ ఉంది. అబ్బో! మేమెళ్లి సెట్ చూస్తే అమ్మ! ఏంది ఇట్లుంది సెట్టు? హ్మ్. ఇంత బావుంది. ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయినాం. షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తారండి. హ్మ్. ఆ మనిషి ఎవ్వరైనా సరే ఏమండి గుడ్ మార్నింగ్ బాగున్నారా? తిన్నారా? లంచ్ చేశారా? వాటర్ తాగారా? ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు. ఏ డైరెక్టర్ చేయని పని ఒకటేంటంటే ప్యాకప్ అయ్యే టైంకి
ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. అందరికీ థాంక్స్. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్పి చెప్తారు. అబ్బా! బోయపాటి సార్. చాలా మంచి మనిషి ఆయన. ఎంత బూస్ట్ వస్తుంది మనకి ఆర్టిస్ట్‌లకి. మామూలు బూస్ట్ కాదు. అవును. ఇప్పుడు మీరు చేయలే అంటే, నువ్వు చేస్తావు. చెయ్యి. హ్మ్. నువ్వు చేయగలవు. ఇలా ఎవరు చెప్తారండి? ఏ డైరెక్టర్ చెప్పరు. అవును. చాలా మంచోడు మా బోయపాటి సార్ అయితే. అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది. పక్కనే చేయండి అంటాడు ఆయన బాబు గారు, బాలయ్య హ్మ్. బాబు గారు. హ్మ్. చాలా మంచోడు ఆయనకి. అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఒక చిన్న క్వెషన్. బాలకృష్ణ గారంటే ఆయన కొడతారు, అరుస్తారు, తిడతారు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేసేసారు. చాలా మంది చేస్తారు. బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది. అవును. ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు. అవును. సో మీకెలా అనిపించింది? నిజంగా చెప్తున్నా. బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో. హ్మ్. ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓకే. అది ఎవ్వరైనా సరే. ఇంకొకటి అందరూ షార్ట్ అయిపోగానే క్యారవాన్‌లోకెళ్ళిపోతారు. లేకపోతే అక్కడికెళ్ళిపోతారు, ఇక్కడికెళ్ళిపోతారు. బాబు గారైతే అక్కడే హ్మ్. నార్మల్ కుర్చీ మనమైనా బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం గానీ హ్మ్. బిల్డప్‌గా. హ్మ్. బిల్డప్ అని కాదు కంఫర్ట్. ఆయనకి అయేముండవు బాలయ్య బాబు గారికి. నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా? హ్మ్. ఆ చైర్ నీలకమల్ చైర్. అవును. ఆడ పెడతారు. అక్కడే కూర్చుంటారు. టేబుల్ పెట్టుకుంటారు. ల్యాప్‌టాప్ పెట్టుకుంటారు. హ్మ్. ఆయన పాత సీన్‌లు చూసుకుంటూ, నవ్వుకుంటూ హ్మ్. తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి, ఎలా ఉన్నారు? ఏంటి? అన్న అని పిలుస్తాడు. హ్మ్. ఏంటన్నా ఏం సంగతి? అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయనంత స్థాయిలో, అంత హోదాలో ఉండి గూడా ఓకే. ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆలోచించడు. హ్మ్. పిలిచి మరి ఆయన మాట్లాడతాడు. ఆయన చేత్తోటి చాయ్ పోస్తాడు, డికాషన్ పోస్తాడు. తాగండి అంటాడు. హ్మ్. అంత మంచి మనిషి అసలు. సరే కొడతారు అంటుర్రు గదా! ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్నొచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని సక్కగా చేయకపోతే కొట్టడా? కోపమొస్తది ఇప్పుడు కదా! మేకప్ ఆర్టిస్ట్‌ని కొడతారని, అదని, ఇదని చాలా మంది టాక్ ఉంది. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం. చెమట పడతది. అదంతా ఏసీలుండవు. ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకొని నువ్వు టచప్ చేసుకుంటూ చేస్తావా? లేకపోతే అక్కడ బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటావా? పని చేయాలి. అలాంటప్పుడు చెయ్యిరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడాయన. హ్మ్. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు. నాలుగోసారి పిలిచి కొడతారు ఎవరైనా. పని సక్కగా చేయకపోతే నేర్చుకో అనే చెప్తారు గదా! అదే జరిగేది. వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగెటివ్‌గా ఇది చేస్తాడు. కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని భోలాశంకరుడు. అంత అట్టోడు. మంచి మనసు మా హ్మ్. బాలయ్య. అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య. జై బాలయ్య. సార్ బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే 'రావణ్ మహారాజ్' అంటే ఆహ్, సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని. యెస్. ఆయన డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం అని చెప్పి మాకు తెలుసు. అవును. ఒక మంచి డైలాగ్ అందుకోండి సార్. ఓహ్! సీనియర్ ఎన్టీఆర్ గారిదా? అవును. ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలీదు నాకు గూడా. హ్మ్. కానీ ఆ మయసభను చూడ్డానికెళ్ళి డైలాగులు చెప్తారు. దుర్యోధనుడు క్యారెక్టర్. అది అలా ఎలా ఉంటుందంటే, ఆహా! ఆహా! ఏమి మయసభ! ఏమి విచిత్ర రూపకల్పన! మట్టిలో కోత్తర కళా కౌశలము. సభాభవనమున ఉద్యానవనమా! ఎంత రమణీయమగునున్నది. వివిధ పరపరాశత శేఖాశిఖా తరోర విరాజితంబు. రాజిత ధనుస్కంద సురభిర వల్లీమ తల్లిక సంభాసురంబు. బాసుర పుష్పగుచ్చ సరోన్మధుర సాస్వాద సంభ్రమద్భ్రమద ఝంకార నినాద మేదురంబు. మేదుర గణగణ నర్తన క్రీడా విస్తృత కలాప కలాప రమణీయంబు. రమణీయ కోమల కలాపాలాప తూప తూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు ఆహా. యారామసౌ కుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు. నవఖండ భూమండలాది మకుడ దటగడిత మణిగురిని నిరంతర నీరాజిత నిజవాద పంకీర hunడనై సింధూర పరివేశిత చతుష్టయ వసుంధర భార ధూర్వ hunడనై పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చినన్నొక్కడం పజ్జాల ప్రచండ ప్రతాప ప్రభావిదాసులకు నూరుగురు సోదరులకు అగ్రజుండనై చండధర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్వశోభితమై అభిమాన వల్లరే వందీకృతమై నిష్కలంకమై జగంబున పేరిండిక గన్న క్షుక్షత్రియ వంశమున జనించి అనేక చోహిని సమూహంబులకు అధినాదుండనకు నాకో ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఆ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా! థ్యాంక్ యూ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. అంటే అసలా ఊపిరి తీసుకోవడం ఆపేస్తామంటారు గదా! అవును. మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది నా పరిస్థితి. ఈ ఆహార్యం, ఈ డైలాగ్ డెలివరీ, ఈ జ్ఞాపకశక్తి
మన టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ. యెస్. మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్‌లోకెళ్లారు. హ్మ్. హీరో పక్కన నిలబడ్డారు. అవును. హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును. ఎక్స్‌ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. అవును. మీకెందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? ఆ! అందుకనే గదా! చాలా సినిమాలు ఇయ్యట్లే. హ్మ్. హీరోనే డామినేషన్ చేస్తుర్రని, హ్మ్. ఈయన పక్కన హీరో కనపడట్లేడు అని చెప్పి 2, 3 సీన్‌లకి అంకితం చేస్తుర్రు నన్ను. మీరు ఫేస్ చేసారా ఇప్పుడు నేను అడిగింది? నేను చెప్తున్నా గదా! ఆ! పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చెప్పి గూడా హ్మ్. వన్స్ ఫ్రేమ్‌లో మనం కనిపించిన తర్వాత హ్మ్. హీరోకి డామినేషన్ అయితుండు. ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు. సింగిల్ టేక్‌లో చెప్తున్నాడు అని జెప్పేసి చాలా ఫిల్మ్స్‌లలో ఈ కొంచెం సీన్‌లకే కట్ జేశారు. హ్మ్. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోయి ఇక నెక్స్ట్ షెడ్యూల్‌కి ఆ క్యారెక్టర్ ఉండదు. హ్మ్. ఇది ఇక్కడికే అండి అని బాధేస్తదా చెప్పేసి. ఎప్పుడన్నా? నాకేం బాధేయదు. హ్మ్. మనకెందుకు బాధ? ఇది కాకపోతే 100 చేసుకుంటాం. హ్మ్. అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.